ఉద్యమకారుల సంఘం మేడ్చల్ జిల్లా అధ్యక్షులు, జవహర్ నగర్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మేడ్చల్ జిల్లా జేఏసీ రెడ్డి సంఘం వైస్ ప్రెసిడెంట్. హీ ఈజ్ నన్ అదర్ దాన్ జిట్టా శ్రీనివాస్ రెడ్డి. ఎవరేమన్నా కేసీఆర్ నన్నా, కేటీఆర్ నన్నా, హరీష్ రావు అన్న, మా మంత్రి సార్ ఏమన్నా కానీ నువ్వుకున్న పరిస్థితి ఎవరినైనా సరే, ఎంత పెద్ద లీడర్ అయినా సరే. మల్లారెడ్డి దారిలో నుంచి కనబడతలేడు. ఎక్కువ ఫైర్ బ్రాండ్ ఉన్న వ్యక్తి సైలెంట్ అయిపోయాడు. అసలు ఏంది సైలెంట్ గా ఉండి మెల్లగా ఏదన్నా మూమెంట్ రాగానే పార్టీ జంప్ అయిదామని చూస్తుంది. ఏం లేదన్నా అసలు అవన్నీ ఏముండే సార్ దగ్గర. బోలా శంకరుడు అండి మా మంత్రి సార్. మంచి ముందట ఒకటి, మంచి పోయినాక ఇంకోటి మాట్లాడే రకం కాదు. మేము అడిగినాం, మనకెందుకు రా నాయన, మన కేసీఆర్ ఉన్నాం, ఇంకా వేరే దగ్గరికి ఎందుకు, మనకు వచ్చేది మన నెక్స్ట్ మన కేసీఆర్ వస్తుంది, అలాగే పోయి మనం పేరెంట్ కరాదు, మనకు మంచిగున్నాం అంటే మళ్ళీ టీఆర్ఎస్ అధికారంలోకి వస్తాను పక్కా వస్తుంది. 100% వస్తుంది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అసలు ప్రజలకు ఏం చేయట్లేదా? ఏం చేస్తుంది? జవహర్ నగర్ లో ఇప్పుడు నేను దగ్గర 30 ఏళ్ళు అయ్యొచ్చు. మా మల్లారెడ్డి సార్ మినిస్టర్ ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి తప్ప ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఒక్క రూపాయి పని చేసింది ఒక్క చూపిమనండి. బాలాజీ నగర్ లో ఒక్క పని ఈ పని చేసినాము అని చూపిమనండి, నేను దేనికంటే దానికి రెడీ. తీసుకొచ్చేంత సత్తా ఈయనకి లేదా? ఎవరికి? మన మల్లారెడ్డికి. మా ప్రభుత్వమే లేదా? మా ప్రభుత్వం ఉన్నప్పుడు 250-300 కోట్లు తీసుకొచ్చింది సార్. జవహర్ నగర్ పక్కన పెడితే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉచిత బస్ ఇచ్చింది ఆడవాళ్ళకి. అది కూడా గిట్లు పట్టుకొని కొట్టుకుంటుంది. సన్న బియ్యం ఇస్తుంది. ఏడుస్తున్నారు సన్న బియ్యం. వాళ్ళు కూడా దొడ్డు బియ్యం వస్తుంది, కొట్టుకుంటారు. పొద్దుగాల తిన్నాయి, రాత్రి వరకు అలా అడుగుతలేవు అని చెప్పేసి ముసలోళ్ళు కూడా ఏడుస్తున్నారు. ఇందిరా మిల్లు ఇస్తుంది. చూపెట్టమనండి. గరీబ్ వాళ్ళకి ఎవరికి ఇచ్చినావు? ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళకు, పనిచేసిన వాళ్ళకు, కాంగ్రెస్ పార్టీ లీడర్లకు నువ్వు ఇల్లు ఇచ్చినావు. బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చారా, గరీబ్ వాళ్ళకి ఇచ్చారా? గరీబ్ వాళ్ళకి ఇచ్చినావు. బాధాప్తా గరీబ్ వాళ్ళకే ఇచ్చినావు. ఇప్పుడు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. వికలాంగుల కాలనీ ఉంటుంది, మా మల్లెడి సార్ ఓపెన్ చేయించింది మినిస్టర్ ఉన్నప్పుడు. అలా పోయి కనుకోండి ఒకసారి. డబుల్ బెడ్రూమ్ లో పోతే కేసీఆర్ దేవుడా మాకు ఇల్లు ఇచ్చున్నాను అంటారు. అట్లాంటి దేవుని ఎందుకు కూడా కొట్టిన మరి పవన్ ఎందుకు పరివర్తన చేశారు? ఇప్పుడు అంటే అడ్డగోలి హామీలు ఇచ్చి ఎవరిచ్చారు? బీఆర్ఎస్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వము అడ్డగోలి హామీలు ఇచ్చి ఓట్లు వేసుకున్నాడు తప్ప చేసేది ఏం లేదా? చేసేది కూడా చేయనికి కూడా లేదు. మీరే అంటున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి. మరి ప్రతిపక్ష నేత, ప్రధాన ప్రతిపక్ష నేత ఫామ్ హౌస్ కి పరిమితం అయితే అసలు జనాలు చూసేది అంటే ఓన్లీ ఎలక్షన్స్ ఉన్నప్పుడు మాత్రం బయటకు వస్తారా? ఎందుకు ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు అవుతున్నాయి, వచ్చిందా? అదే ఎందుకు రావట్లేడు? కేసీఆర్ వస్తాడు. ఆయన కనుక ఫామ్ హౌస్ లో ఉండి ఆయన బయటకు వెళ్తాడంటే ఆయన వ్యూహం అనేది ఎవరు ఊహించాలంత ఈజీ ఉండదు. అది తట్టుకోలేరు ఎవరు కూడా. అది చెప్పుకోవడానికి బాగుందన్న, టీఆర్ఎస్ పార్టీలు చెప్పుకోవడానికి బాగుంది. కానీ గల్లీలో పోయి కేసీఆర్ గురించి మాట్లాడు. నా దగ్గర వచ్చి ఒక టీఆర్ఎస్ లీడర్లనే ఒక కార్పొరేటర్ను ఎమ్మెల్యేలను అడుగుడు కాదు. ఇప్పుడు ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినాయి. అందులో ఎవరు హవా ఉంటది? టీఆర్ఎస్ పార్టీదా, కాంగ్రెస్ పార్టీదా? ఇప్పుడు మొన్న చూసారు కదా గ్రామ పంచాయతీలో గుర్తింపు లేకనే 60% వచ్చింది. ఇప్పుడు గుర్తుంది, కార్ గుర్తుంది, పక్క 90%, 95% వస్తుంది. అంత సత్తా ఉందంటారు బీఆర్ఎస్ పార్టీ? ఎందుకు లేదు? మీకు ఎక్కడైనా చూసుకోండి, మా కాన్సెప్ట్ చూసుకోండి. కావాలి కేవలం రేపు పొద్దుగాల మాకు మున్సిపాలిటీ 3 మున్సిపాలిటీలు వచ్చినాయి. పక్క మా మల్లెడి సార్ కైవసం చేసుకుంటుంది. మల్లారెడ్డి గారు ప్రచారానికి వస్తున్నారా? వస్తుండు, డైలీ వస్తుండు. ఈ మధ్యలో కనబడతలేడు ఏమన్నా? ఎందుకు కనబడతలేడు? అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి అరే బే సాలే రారా అన్నట్టు చూసుకుందాం అని అన్నాడు. ధూమ్ధాం చేసిండు. ఎట్లా ఇప్పుడు అధికారం పోయింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, అసలు మల్లారెడ్డి అనే వ్యక్తి కనబడతలేడు. మల్లారెడ్డి సార్ అనేది తెలంగాణకు ఒక రోల్ మోడల్ లాంటి మనిషి. ఈ మున్సిపల్ ఎలక్షన్స్ అవన్నీ మళ్ళీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ మళ్ళీ వస్తాయి. మళ్ళీ మీరేమైనా బరిలో నిలిచావు? తప్పకుండా అండి. జిహెచ్ఎంసీలో పక్క ఒకవేళ జవహర్ నగర్లో కనుక జనరల్ వస్తే మా మల్లెడి సార్ దయ వల్ల ఖచ్చితంగా కార్పొరేటర్ గా పోటీ చేస్తాను. ఆ నమ్మకం ఉందా మీకు? మళ్ళీ పోటీ ఇప్పటి వరకు పక్కా చేస్తా, గెలుస్తా కూడా. టీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక వార్డ్ మెంబర్ ని నేను సొంతంగా గెలిచి, తర్వాత ఎంపీటీసీ గెలిచి, కార్పొరేటర్ గా గెలిచి అంట్రిక్ అండి. తనకి ఏమంటారు? కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్, కాబోయే మంత్రి మల్లారెడ్డి, కాబోయే కార్పొరేటర్ జిట్టా శ్రీనివాస్ రెడ్డి.